ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటివిజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 10/8/2024 శనివారం, తిథి శ్రావణ శుద్ధ షష్ఠి, తెల్లవారు 5:44 వరకు, నక్షత్రం 5:49 వరకు, తదుపరి స్వాతి యోగం సాధ్యం మధ్యాహ్నం 1:46 వరకు, కరణం కౌరవ సాయంత్రం 4:31 వరకు, వర్జం మధ్యాహ్నం 11:46 నుండి 1:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:54 నుండి 7:35 వరకు, అమృతకాలం రాత్రి 10:35 నుండి 12:25 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:38 వరకు. ఈ రోజు విశేషము సూర్య షష్ఠి. ఈ రోజు సూర్యగ్రహ ఆరాధన, సూర్య అష్టోత్తర శతనామ ఆదిత్య హృదయం వంటి స్తోత్ర పారాయణాలు విశేషమైనటువంటి ఫలితంలో ఇవ్వగలవు. మేషాది ద్వాదశ రాశుల వారి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారంలో లభించగల వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లేని వారికి అన్నదానము వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. చేతులు భుజాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము అర్చన చేయించుకున్నట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొన్ని నిర్ణయ విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగదు. ఈ రాశివారు ఈ రోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. వృత్తి వ్యాపారాలలో మిశ్రమంగా నడుచును. విద్యార్థులకు విద్యా విషయంలో శ్రద్ధ లోపించగలదు. అలాగే గృహ వస్తు వాహనములమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఆత్మవిశ్వాసం దిగులో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండడం. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వెంకటేశ్వర వజ్రగోచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగలదు. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఖర్చులు అధికంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. మరియు ప్రయాణాలు చేయనప్పుడు కొన్ని ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయం దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగల. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండడం. పేరు ప్రఖ్యాతులు పెరుగుదల. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మాత్రం ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాన్ని దర్శించి విష్ణు ఆలయాల్లో మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము ఆటంకాలు జరిగే అవకాశం కలదు. అలాగే సంతానరీత్యా సమస్యలు ఎదురగును. వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తులసిమాలు సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చిన దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం.